వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించింది ఇవాళ కోర్టు ట్రయల్స్ కంప్లీట్గా ఏం జరిగింది, దేని మీద డిస్కషన్ అయింది, అండ్ దాంట్లోనూ ఇవాళ డిఎన్ఏ టెస్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా బయటికి రావడం జరిగింది. అయితే కోర్టు ట్రయల్స్లో మొత్తం కనుక చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఈరోజు డిస్కషన్లో మనం తెలుసుకుందాము. హలో సార్. సరే, కోర్టు ట్రయల్స్కి సంబంధించినటువంటి దాంట్లో కొత్త విషయాలు అయితే బయటికి రావడం జరిగింది. సందీప్ ఘోష్ విషయం సంబంధించింది కానివ్వండి, లేదంటే సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, డిఎన్ఏ టెస్ట్ కానివ్వండి, రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ ట్రయల్స్ మొత్తం మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఓవరాల్గా ఒక రివ్యూ ఏమంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వారండి. లైవ్ టెలికాస్ట్ అవడం వల్ల మనం ఈరోజు ఇలా మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. ఇంతకుముందు ఈ అవకాశం ఉండేది కాదు. ఈరోజు మనకి అవకాశం దొరికింది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ అలాగే జ్యుడిషియరీ వ్యవస్థకి మొత్తం కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం మీడియా పరంగా. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నాగరాజ్ గారు, ఈ సందర్భాన్ని ఈరోజు జరిగిన ట్రయల్ సంబంధించి కొన్ని కీలకమైనటువంటి డిస్కషన్స్ అయితే జరిగింది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉద్దేశించి ఇది ఎక్కువసేపు డిస్కషన్ దాని మీద జరిగింది. అంటే గవర్నమెంట్ ఇమీడియట్గా సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి ఇప్పటికి కూడా గట్టిగా ముట్టికాయలు అయితే పెట్టింది మమతా బెనర్జీ గవర్నమెంట్ పైన. దీంట్లో ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడుతుంటే కపిల్ సిబాల్ గారు ఒక విధంగా చెప్పాలంటే ఆ పదం వాడకూడదు, ఫుల్గా కనిపించారు ఈరోజు కపిల్ సిబాల్ గారు. 4-5 సందర్భాల్లో ఇంత సీరియస్ డిస్కషన్ అవుతుంటే ఒక సందర్భంలో కపిల్ సిబాల్ గారు నవ్వుతుంటే చంద్రచూడ్ గారు ఇది నవ్వే టైం కాదు, ఇది జాతీయత మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, సీరియస్గా ఉండండి అని హెచ్చరించారు. అంటే అది ఎంత చూడండి ఆ సీరియస్నెస్ వాళ్ళకి ఎలా ఉంది అన్నది. చంద్రచూడ్ గారు అయితే ఎంత ఇంటెన్స్తో ఉన్నారని చెప్పడానికి, ఎంత బాధ్యతగా ఉన్నారని చెప్పడానికి నిజంగా చీఫ్ జస్టిస్ స్థానంలో ఆయన కూర్చోబెట్టినందుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి సార్. ఎగ్జాక్ట్లీ నాగరాజ్ గారు. అంటే నవ్వడం ఏంటండి కాన్సెప్ట్, అది సీరియస్ డిస్కషన్. కొన్ని 100 మంది అడ్వకేట్స్ అక్కడ ఉన్నారు. ఆ టైంలో కపిల్ సిబాల్ గారు ఒక నవ్వుకుంటూ భట్టాచార్య గారు వైపు చూస్తుంటే ఇమీడియట్గా చంద్రచూడ్ గారు కామెంట్ చేసి ఇది నవ్వే సమయం కాదు, సీరియస్, జాతి మొత్తం చూస్తున్న, బీ సీరియస్ అని ఒక టీచర్ స్టూడెంట్కి ఎట్లయితే వార్న్ చేస్తారో అట్లా చేశారు నాగరాజ్ గారు. సో ఇది మనకు ఒక మంచి మెసేజ్ అనిపించింది, అంటే ఎంత సీరియస్నెస్ ఉంది అనే విషయం మీద. సెకండ్ పాయింట్ ముఖ్యంగా డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకున్న చర్యలు. ఇంకొకటి ఆ చర్యల్లో విషయాలు ఏంటంటే అటాప్సీ రిపోర్ట్ ఉందండి. అంటే అక్కడ జరిగిన రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ యాక్చువల్గా జరిగిన సమయం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోస్ట్ మార్టం జరిగిన సమయానికి అటాప్సీ రిపోర్ట్కి మోర్ దెన్ 8 to 9 hours గ్యాప్ వచ్చింది. ఇంత సమయం ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా జరిగినప్పుడు ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోస్ట్ మార్టం చేస్తారు, కానీ ఇక్కడ పోస్ట్ మార్టం చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని మీద సూటిగా చంద్రచూడ్ గారు ప్రశ్నించేటప్పటికి అక్కడ ఆన్సర్ లేకుండా పోయింది. కపిల్ సిబాల్ గారికి ముఖం మీద నిత్తు చెక్కు లేకుండా పోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు వాళ్ళ డిస్కషన్లో ఆ ట్రయల్స్లో ఒక కొత్త విషయం బయటకు వచ్చింది నాగరాజ్ గారు. కీ పాయింట్ ఏంటంటే అటాప్సీ పోస్ట్ మార్టం ఎవరి అర్థాలు జరగాలి, ప్రొఫెషనల్ డాక్టర్స్ చేతులు జరుగుతుంటుంది పోస్ట్ మార్టం. అలాంటి సమయంలో ఒక పోలీస్ కాప్ అంటే పోలీస్ ఆఫీసరు ఆ పాయింట్లో తిరుగుతూ రొటేట్ చేస్తూ కనిపించాడు. అది వాళ్ళ సీసీ కెమెరా ఫుటేజ్లో బయటకు వచ్చింది. ఇమ్మీడియట్గా క్వశ్చన్ చేశారు జస్టిస్ వాళ్ళు, ఈ పర్సన్ అక్కడ ఏం పని? పోస్ట్ మార్టం రిపోర్ట్ థియేటర్లో పోస్ట్ మార్టం జరుగుతున్న సంఘటన ఉన్న ప్లేస్లో ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్తో ఉన్న పని ఏంటి అంటే ఇతను ఎవరు అంటే లీవ్ డీటెయిల్స్ తెలిసి అది మనకు పూర్తిగా డీటెయిల్స్ అవుతుంది, కానీ అతన్ని కూడా సస్పెండ్ చేశారు. అంటే మనకు తెలిసిన విషయాలు కొన్ని మనకు తెలియకుండా ఇంటర్నల్ చాలా జరుగుతున్నాయి దీనికి సంబంధించి. అవన్నీ ఒకటి వెలుగులకు వస్తుంటే మనం క్లీన్ అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కొక్కటి సెన్సిటివ్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకు బయటకు వస్తున్నాయి. ఇంకొక ప్రధాన అంశం ఏం చెప్పారంటే ఈ అమ్మాయి మీద ముఖ్యంగా డిఎన్ఏ రిపోర్టు. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోఫ్లానిక్ యాసిడ్ అని చెప్పి అంటారు దీని. యాక్చువల్ అంటే డిఎన్ఏ రిపోర్ట్ దేనికి చేస్తారంటే ఎస్పెషల్లీ ఆమె శరీర భాగాల మీద ఎవరెవరు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే బాడీ పార్ట్స్, అంటే డిఎన్ఏ అంటే జెనెటిక్ ఉన్నటువంటి ఆర్డర్స్ వస్తాయి కాబట్టి అది వాళ్ళ బాడీ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నాయా, ఎంతమంది ఇందులో గ్రూప్ గ్యాంగర్ అయిపోయి జరిగిందా, ఇలాంటి విషయాల్లో ఎవిడెన్స్ సేకరించే సందర్భంలో ఇవన్నీ చేస్తారు. ఎస్పెషల్లీ డిఎన్ఏ మీద ఉండేటువంటి అంటే రక్కటం అవన్నీ ఏదైనా చేసి ఉంటే వేరే వాళ్ళ గోల్డ్లోకి వెళ్ళిపోవటం లేదా అంటే నాగరాజ్ గారు డిఎన్ఏ అన్నది ఏంటంటే ఈ సంఘటనలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అంటే అది ఎలా కలెక్ట్ చేస్తారు, రక్తం నుంచి కానీ లేకపోతే స్పెర్మ్ కానీ లేదా చెమట కానీ వాటి నుంచి కూడా మనం కలెక్ట్ చేస్తారు డిఎన్ఏ రిపోర్టు. అంటే అక్కడ ఎవరైనా ఒక పర్సన్ ఉన్నాడా, ఎంతమంది ఉన్నారనే విషయం. అయితే మనకు అందిన ఈరోజు సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఆ సంఘటనలో కేవలం సంజయ్ రాయ్ అనే ఒకే ఒక వ్యక్తి తప్ప వేరే వాళ్ళు లేరు అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజం అంది మనకి తర్వాత రోజులు తెలుస్తుంది. క్లియర్ ఇన్ఫర్మేషన్ బయటికి రిలీజ్ చేయలేదు కాబట్టి మనం దాన్ని అథెంటికేషన్గా మనం చెప్పలేం. బట్ డిఎన్ఏ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇంకా థర్డ్ వన్ ఇస్ ద ఫోరెన్సిక్ రిపోర్ట్.
ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఏమైనా పౌడర్స్, సమ్ కెమికల్స్ ఇట్లాంటివన్నీ బయట టెస్ట్ చేస్తారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. మాకు ఇంకా టైం కావాలి, ఇమీడియట్గా మనం టెస్ట్ తీసుకోవాలంటే ఒక టెస్ట్ చేసి దాని రిజల్ట్ రావడానికి కూడా మాకు మినిమం ఒక టైం పడుతుంది. సో కంప్లీట్గా ఇవ్వలేము, మాకు కొంత టైం కావాలని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. దానికి కూడా సుప్రీంకోర్టు వాళ్ళు టైం ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని ఎక్స్ ప్రిన్సిపాల్ అయిన సందీప్ ఘోష్ విషయంలో కూడా క్లియర్గా చాలా సీరియస్గా మాట్లాడారు. ఇతను ఒక ఎక్స్ ప్రిన్సిపాల్ అయి ఉండి కూడా ఆ కాలేజీలో ఇతను చేసినటువంటి ప్రీవియస్ హిస్టరీ, ఈ సంఘటనలో సంజయ్ రాయ్కి సందీప్ ఘోష్కి మధ్యటువంటి ఆ వాట్సాప్ చాట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాడ్కాస్టింగ్ వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకున్నారు, ఐటీ సెగ్మెంట్ నుంచి కూడా. వీళ్ళ మధ్య టోటల్ సంభాషణ ఏమేం జరిగింది, ఈ సంఘటనకు ముందు ఎవరెవరితో మాట్లాడారు, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, ఇది కేవలం ఆ తాత్కాలికటువంటి ఒక ఇంటెన్షన్తో చేశారా, ఇది గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా సింగిల్గా జరిగిందా, ఇది టోటల్ ఇది క్రూయల్టీ అంటే ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్న విషయం మీద కూడా కొంత డిస్కషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా మరొక ప్రధాన పాయింట్ ఏంటంటే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్స్ ఏదైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళకి ఇంటర్మ్ ఒక ప్రపోజల్ పెట్టారు, ఒక ప్లీ అడిగారు వాళ్ళు. సార్ మాకు మేము 2 months పాటు వెయిట్ చేయలేము రిపోర్ట్స్ వచ్చేదాకా, మాకు అర్జెంటుగా మేము డ్యూటీస్లో జాయిన్ అవ్వాలంటే మాకు ఒక ప్రొటెక్షన్ కావాలి, ముఖ్యంగా మహిళా డాక్టర్ల మీదగా అయితేనేమి, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మన హౌస్ వర్కర్స్, మెడికో వర్కర్స్. సో మాకు ఒక ప్రొటెక్షన్ కావాలనే ఉద్దేశంతో అడగడం జరిగింది. దాని మీద కూడా ఇమీడియట్గా మీరు డ్యూటీస్లో అయితే జాయిన్ అవ్వండి ఫస్ట్, ఎందుకంటే మీ ఎమర్జెన్సీ సెగ్మెంట్లో ఉంటుంది మెడికల్ అనేది. సో ఇమీడియట్గా మీరు డ్యూటీస్లో జాయిన్ అయ్యి మళ్ళీ పబ్లిక్ మంచి సర్వీస్ ఇవ్వండి, దాని మీద మేము కంప్లీట్గా చేస్తామని చెప్పారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికల్లా టాస్క్ ఫోర్స్. ఈ టాస్క్ ఫోర్స్కి ఏం చేశారంటే ఆల్రెడీ ఒక 10 మంది సభ్యులతో కూడి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ 10 మంది సభ్యుల కమిటీ కూడా ఒక స్టార్టింగ్ ఒక ఫార్మెట్ మేము ఏం చేస్తాం ఇప్పటివరకు, ఇమీడియట్గా బాడీ ఫామ్ అయ్యి ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నాం, ఒక కమిటీ స్టార్ట్ చేసాం. సో మేము వితిన్ 1-2 monthsలో మేము ఫైనల్ రిపోర్ట్ అంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే డాక్టర్స్ ఎటువంటి ప్రొటెక్షన్ కావాలి, వాళ్ళు చేస్తున్నటువంటి కాలేజీల్లో కానీ లేకపోతే హాస్పిటల్స్లో ఎటువంటి ప్రొటెక్షన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఏ రకంగా యాక్ట్స్ సవరిస్తే బాగుంటుంది అని ఒక మెడికో డాక్టర్స్ కమిటీ అనేటువంటి టాస్క్ ఫోర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే చాలా మార్పులు జరుగుతాయి. సో అటు నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇకపోతే సిబిఐ నుంచి కూడా మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకున్నారు. సిబిఐ చేసేటువంటి ప్రోగ్రెస్ ఏ రకంగా ఎంతెంత వరకు ప్రోగ్రెస్ చేశారు, సిబిఐ వాళ్ళు తీసుకుంటున్న కీలక చర్యలు ఏంటి, మీకు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో చేయలేదా, అలాగే లోకల్ బాడీ పోలీస్ ఆఫీసర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారో చేయలేదని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ హీరింగ్స్ అన్ని ఇవాళ కంప్లీట్గా జరిగాయి నాగరాజ్ గారు. దీని రిపోర్ట్స్ ఏంటంది, ప్రోగ్రెస్ అంది, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు మనకి ఏఎన్ఏ రిపోర్ట్స్ కానీ రావాలి, మనకి ఆల్ ఇండియా మన లా ఫార్మ్ నుంచి మనకి రావాలి. వచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి మనకి, దీని మీద స్టేట్ గవర్నమెంట్కి ముఖ్యంగా మధ్యలో ఒక పాయింట్ మిస్ అయ్యాను. సో మమతా బెనర్జీ గవర్నమెంట్కి గట్టిగా చేపట్లు పెట్టడం అయితే జరిగింది. నాకు తెలిసి మమతా బెనర్జీ గవర్నమెంట్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏమైనా డిస్మిస్ చేస్తారు, ఎందుకంటే స్టేట్లో లా అండ్ ఆర్డర్ బాగా కంట్రోల్ బ్యాలెన్స్ తప్పుతుంది కాబట్టి. ఈ సంఘటన జరుగుతుండగానే వేరే చోట్ల కూడా కొన్ని సంఘటన జరిగాయి, దాన్ని కూడా డిస్కషన్ చేశారు. ఆల్రెడీ ఒక సంఘటన జరుగుతున్నప్పుడు కూడా ఇదే సమయంలో మాల్టా ప్రాంతంలో కూడా ఒక నర్సింగ్ మీద సేమ్ ఇటువంటిదే ఒక అత్యాచారం సంఘటన జరిగింది. లక్కీగా అక్కడ అమ్మాయి సేవ్ అయింది, బట్ దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు లోకల్ పోలీసులు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ పోలీసెస్ కూడా చాలా కంట్రోల్ జరిగింది. చాలా ఒక రకంగా గైడ్లైన్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ రోజు ఓవరాల్గా జరిగినటువంటి ఒక రివ్యూ చూసినట్లయితే మాత్రం ఒక మంచి మార్పుకి అయితే నాంది తీస్తుంది. మెయిన్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం నాగరాజ్ గారు. డిఎన్ఏ రిపోర్ట్ ఏం చెప్తుంది సార్ అసలు? డిఎన్ఏ రిపోర్ట్లో మనకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాగరాజ్ గారు అందులో ఓన్లీ ఒక సంజయ్ రాయ్ మాత్రం ఒక్కడే పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది. అదర్ దాన్ సంజయ్ రాయ్ తప్ప వేరే పర్సన్స్ ఎవరు లేరు అన్న ఒక విషయం అయితే బయటకు ఒక సిబిఐ ఆఫీసర్ బయటకు రిలీజ్ చేసినటువంటి వచ్చిన ఇన్ఫర్మేషన్ మన మీడియా ద్వారా రిలీజ్ అయింది ఆ విషయంలో. ఎందుకంటే మెయిన్ న్యూస్ అంతా రిలీజ్ చేయలేదు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే జనరల్గా సంజయ్దే బయటకు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఉందండి, సంజయ్ రాయ్ ఖచ్చితంగా డిఎన్ఏ తలక శాంపిల్స్ కలెక్ట్ చేశారు, సంజయ్ రాయ్ కలెక్ట్ చేశారు. అక్కడ విక్టిమ్ బాడీ మీద కూడా అవే శాంపిల్స్ అక్కడ కూడా ఉన్నాయి సేమ్. సో సంజయ్ రాయ్ డైరెక్ట్గా అంటే యాక్చువల్గా సెక్షన్ 24 ప్రకారం ఈ ముఖ్యంగా ఈ డిఎన్ఏ రిపోర్ట్ ఎలా కలెక్ట్ చేస్తారంటే సెక్షన్ 24 మనకి ఎవిడెన్స్ యాక్ట్ 1862లో ఉన్నటువంటి సెక్షన్ 24 ప్రకారం డిఎన్ఏ అండ్ ఫోరెన్సిక్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మనం కలెక్ట్ చేస్తాం. సో ఆయన బాడీ మీద ఈ సంజయ్ రాయ్ అంటే విక్టిమ్ బాడీ మీద సంజయ్ రాయ్ తాలూకా ఆనవాళ్ళు ఉన్నాయని, అట్ ద సేమ్ టైం ఆ విక్టిమ్ తాలూకా స్కిన్ కానీ బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా ఇతని గోళ్ళల్లోనూ ఇతని హెయిర్ తన బాడీ మీద స్మాల్ ఎయిర్ పార్టికల్స్ దగ్గర కూడా ఉన్నట్టుగా గుర్తించారు. అదేంటంటే చాలా టిపికల్గా ఉంటుంది. ఈవెన్ స్వెట్టింగ్ ద్వారా కూడా తీస్తారు డిఎన్ఏ రిపోర్ట్ అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ అండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఒక ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ నాలెడ్జ్ అది. సో డిఎన్ఏ ఫోరెన్సిక్ ఈరోజు ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. ఇన్సిడెంట్ అలా అటాప్సీ రిపోర్ట్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ పెరిగింది, డిఎన్ఏ టెస్ట్కి సంబంధించిన నాలెడ్జ్ పెరిగింది, పాలిగ్రఫీ టెస్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ పెరిగింది. అంటే ఒక్కొక్క మనిషి తప్పు చేస్తే ఎన్ని రకాలుగా
మొత్తం చుట్టూ ఎన్ని రకాలుగా 360 డిగ్రీస్లోనూ అన్నీ ఆలోచించి ఆ టెస్ట్లన్నీ చేసి పరిపూర్ణంగా ఓకే ఇది అని కన్ఫర్మ్ చేసేటువంటి ఒక కొత్త వ్యవస్థని ఈరోజు మనం చూస్తున్నాము. అది కూడా త్వరితగతిన. భారతీయ శిక్షా స్మృతి ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవిడెన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవిడెన్సెస్ మీదే జడ్జిమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎవిడెన్స్లో కాస్త తేడా వచ్చిన జడ్జిమెంట్లో దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఒక మంచి మార్పుగా జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఎవిడెన్స్ అన్ని అవసరం పడతాయి. DNA టెస్ట్తో పాటు సంజయ్ రాయన్ చేసినటువంటి పాలిగ్రఫీ టెస్ట్, అదే మనం అంటాం కదా లై డిటెక్టర్ టెస్ట్, ఈ లై డిటెక్టర్ టెస్ట్ అలాగా ఆ రిపోర్ట్స్ని కూడా ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందండి. ఒక పశు కామాంధుడు అంటారు చూసారంటే, ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ ఉన్నటువంటి ఒక ఆ పశు ప్రవృత్తి అంటారు కామన్ మ్యాన్గా చెప్పాలంటే, అసలు అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి అన్నట్టుగా కనిపిస్తుందట ఆయనతో ఇంటరాగేట్ చేసిన ఆఫీసర్స్ బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే అతను చెప్తున్నాడు, ఇప్పుడు ఇంటరాగేషన్ ఆఫీసర్ ఆయన్ని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు అతడు ఎటువంటి తొనకకుండా బెనకకుండా ఒక పశ్చాత్తాప భావన కూడా లేకుండా చేశాను ఏమైనా చేసుకోండి వీలైతే ఉరి తీయండి అని ఒక రెక్లెస్గా, అంటే ఎందుకు పుడతారో ఇట్లాంటి వాళ్ళ దేశంలో ఏ కోటి మందికి ఒకటి పుడతాడేమో పాప వాడు పుట్టడం ఈ అమ్మాయి ప్రాణాన్ని మీదకి వచ్చిన విషయానికి. అంటే టెస్ట్లో బయటపడతాయి నాగరాజు గారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా. ఆ టెస్ట్ రిజల్ట్ కూడా ఈరోజు రావడం జరిగింది. ఇంకొకటి అందులో క్లియర్ పాయింట్ ఏంటంటే టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి గగురు పొడిచిన నిజం ఏంటంటే ఆ అబ్బాయిలో ఈ అమ్మాయి తాలూకా బ్లడ్ శాంపిల్స్ అవి ఇప్పటికి కూడా కనిపించాయండి టెస్ట్ చేసినప్పుడు. అవునా? ఈరోజు కూడా అంటే ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ జరిగి ఇప్పటికి 4 days అయింది ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు కూడా. అంటే ఈ టెస్ట్ చేసినప్పుడు 2 days బ్యాక్ చేశారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్లో అమ్మాయి తలగా బ్లడ్ శాంపిల్స్ ఇప్పటికీ ఈయన బాడీ మీద ఉన్నాయట. అంటే స్నానం చేసినా పోలేదు, ఏ రకంగా చేసినా పోలా, వచ్చాడు ఇన్ని తీసుకుని అరెస్ట్ చేసి పెట్టారు కాబట్టి. కడుక్కుంటే పోతుందా చెప్పండి? అంతే కదా. అసలు అది యాక్చువల్గా మనం చెప్పొచ్చో చెప్పకూడదు కానీ అతని మీద అవి కూడా కలెక్ట్ చేసేట మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ బాడీ పార్ట్స్, తన బాడీ కాని పార్ట్స్ని కూడా ఆ విక్టిమ్ తలగా బాడీ పార్ట్స్, తన బాడీ మీద బ్లడ్ శాంపిల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చాయట. పాపం అది చాలా బయటకు వచ్చే సిబిఐ ఆఫీసర్ చెప్పినట్టు ఒక వీడియో క్లిప్ అనేది దొరికింది. చాలా బాధపడుతూ చెప్తున్నాడు ఆ విషయాన్ని. ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నాడు కదా సందీప్ ఘోష్, అతనిది ఏం తెలిసింది సార్ అసలు? సందీప్ ఘోష్ యొక్క ఫోన్ చాట్లో సంజయ్ రాయ్ తలక ఫోన్ చాట్ కూడా ఇద్దరికి బయటకు వచ్చిందట. అది కీ పాయింట్ అండి. ఒక ప్రిన్సిపాల్ స్థాయిలో ఉన్నటువంటి, అంటే వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపాల్గా ఒక సోషల్ వర్కర్ అనేటువంటి అదే మన ఏమంటారు దానికి వాలంటీర్. ఈ వాలంటీర్ ఒక జస్ట్ అతని చిన్న పోస్ట్, ఆ పోస్ట్లో ఉన్న వ్యక్తి ప్రిన్సిపాల్తో మాట్లాడడం తలక వాట్సాప్ చాట్ డీటెయిల్స్ కూడా ఆయన తలక ఫోన్ చాట్లో బయటకు వచ్చాయి సందీప్ ఘోష్కి. సో ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ మర్డరా లేకపోతే ఎట్లా చేశారనే విషయం. ఎందుకంటే 11 o'clockకి ఆ చెస్ట్ వార్డ్ హాస్పిటల్, ఆ చెస్ట్ వార్డ్ దగ్గర తిరగడం అన్నది ఇదేమైనా ముందే ఇన్ఫర్మేషన్ ఏమైనా సందీప్ ఘోష్ అందించడం జరిగిందా అన్న విషయం మీద కూడా ఇంటర్గేషన్స్ అవుతున్నాయి. చాలా డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రిన్సిపాల్ని అక్కడ డిస్మిస్ చేసేసి కొత్తగా బందోపాధ్యాయ అని చెప్పి కొత్తగా ప్రిన్సిపాల్ని అపాయింట్ చేశారు ఈ ఆర్జేకర్ హాస్పిటల్లో. ఆయనకి ఇమీడియట్గా డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బందోపాధ్యాయ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకటి స్టూడెంట్స్ యొక్క లైఫ్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ అయితే స్టూడెంట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కెరీర్, ఎందుకంటే పీజీ ఎడ్యుకేషన్స్ ఇంకొక 1 yearలో వాళ్ళు క్లియర్ చేసుకొని బయటకు రావాలి. సో ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ కెరీర్ స్పాయిల్ చేసుకోవద్దు. ఇమీడియట్గా మీరు డ్యూటీస్కి వెళ్ళండి, కాలేజీలకు వెళ్ళండి, మీ యాక్టివిటీస్ మీరు కంప్లీట్ చేయండి, మేము మీ వెనుకున్నాం, సత్వర న్యాయం చేస్తామని చెప్పి భరోసా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చింది. సో ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ గ్రూప్ వాళ్ళు మీట్ అవుతారు. సో వాళ్ళు ఎగైన్ మళ్ళీ డ్యూటీస్లో జాయిన్ అవుతారా? ఎందుకంటే సుప్రీంకోర్టు అంత భరోసా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జాయిన్ అవ్వమని చెప్పి మనం కూడా అనుకుంటున్నాం, మేము జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం మేము కూడా. ఎందుకంటే ఎమర్జెన్సీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆపకూడదు. ఎందుకంటే వైద్య వృత్తి అనేది ఆ వైద్యం లేట్ అయినట్లే ఆటోమేటిక్గా చాలా కొన్ని వేల లక్షల ప్రాణాలని డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి సుప్రీంకోర్టు అవన్నీ ఒక మానవతా దృక్పథంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసిందండి ఈరోజు. సో ఇమీడియట్గా మీ యాక్టివిటీస్లోకి జాయిన్ అవ్వమని చెప్తున్నారు. ఏం చేస్తారు రేపు వీళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారా, మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తారా, న్యాయం వచ్చేదాకా అన్న విషయం మీద మనకి ఇంకా క్లియర్ రాలేదు నాగరాజు గారు. అదేనండి, మరికొద్ది గంటల్లో ఇతను కూడా ఎగ్జామిన్ చేస్తారు డైరెక్ట్ లైవ్లోనే ఏ విధంగా ఏంటి అనేది. సో అది కూడా చూడబోతాం మనం. మెయిన్ ఇంకోటి ఏంటంటే నాగరాజు గారు, మరికొద్ది గంటల్లో సంజయ్ రాయ్ని రేపు హైకోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేస్తారండి. సెకండ్ టైం ఇది. ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయనకి సపోర్ట్గా ఏ అడ్వకేట్ కూడా ఆయన తరపున వాదించడానికి ఎవరు ముందు రాలేదు. కానీ ఈరోజు వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఒక 4 ఉన్నటువంటి లాయర్స్, గవర్నమెంట్ అఫీషియల్ పీపీ సెంటర్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మాట్లాడడానికి వాయిస్ కావాలి కాబట్టి. సంజయ్ రాయ్ తరపున వెస్ట్ బెంగాల్ ఒక 4 members అడ్వకేట్ గ్రూప్ వస్తుంది. ఇది హైకోర్టులో, కలకత్తా హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. గట్టి బందోబస్తు మీద ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని సిఆర్పిఎఫ్ దళాలు కూడా మార్నింగ్ కొన్ని గంటల్లోనే ఈ సంఘటన జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలా చూస్తున్నాం ఏం జరుగుద్దని చెప్పేసి. సో ఇది గట్టి భద్రతా చర్యలు తీసుకోమని చెప్పి కూడా సుప్రీంకోర్టు నుంచి క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఇది ప్రెస్టేజ్కి వస్తుంది మమతా బెనర్జీకి. సో ఆయన రేపు అక్కడ జరిగినటువంటి లోపల హైకోర్టు జరిగినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ వర్చువల్ హీరింగ్స్ చేస్తారు. సిబిఐ ఆఫీసర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని మీద వర్చువల్ హీరింగ్స్కి వెళ్తున్నారు.
ఓకే. డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావట్లేదు సిబిఐ ఆఫీసర్స్ తరపు నుంచి, ఎందుకంటే ఇంట్రాగేషన్ టోటల్గా సిబిఐ అండర్లో ఉంది కాబట్టి సిబిఐ తరపు నుంచి కూడా అడ్వకేట్స్ అక్కడ జాయిన్ అవ్వాలి. సో సిబిఐ నుంచి రేపు ఈ కేసు విషయం మీద ఎవరు కూడా డైరెక్ట్గా రావట్లేదు. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా వాళ్ళు ఏంటంటే ఓన్లీ వర్చువల్ హీరింగ్స్ మాత్రమే వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఒక 16 మంది లాయర్ల గ్రూప్ ఆల్రెడీ దీని మీద డిస్కషన్స్ చేస్తున్నారు. సో అందులో మహామహులు ఉన్నారండి, చాలా సీనియర్స్ ఉన్నారు. అందులో ఉన్నటువంటి మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో చంద్రచూడ్ గారి తర్వాత మెయిన్ మరో పర్సన్, ఆయన ఒకటన తన 30 సంవత్సరాల తన ఈ న్యాయవాద వృత్తిలో, అంటే ఐ మీన్ లీగల్ సర్వీస్లో ఇప్పటిదాకా ఎంత భయంకరమైన కేసు నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. అసలు ఒళ్ళుగా గ్రూప్ వచ్చే నిజాలు మాకు బయటకు వస్తున్నాయి అని చిట్ట చివరి స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు క్లోజ్ చేసేసారు. చూద్దామండి మరి కొద్ది గంటలు ఏం జరుగుతుంది అనేటువంటిది. తొందరగా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు అవి కొన్ని డేస్లోనే రావచ్చు అనుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతేనేమి నిందితుడిని ఇమీడియట్గా చాలామంది చెప్పేది ఏంటంటే ఆయనకు ఉరి తీయాలని పబ్లిక్ డిమాండ్ ఉంది. సో బహుశా అదే రావచ్చు అనుకుంటున్నాం మేము. ఆయనకి ఎవిడెన్స్ యాంటీగా అయితే ఇప్పటిదాకా ఏమీ కనిపించట్లేదు ఎక్కడ కూడా, ఆయన క్లియర్గా కనిపిస్తున్నాడు. అయితే ఈయన్ని ముందు పెట్టి మిగిలిన దోషులు ఏమైనా తప్పించుకుంటారనే ఉద్దేశంతో మిగిలిన క్లియర్ ఎవిడెన్సెస్ కోసం కలెక్ట్ చేస్తున్నారు. బహుశా ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ డిలే అవుతుంది తప్పించి ప్రధాన నిందితుడైనటువంటి నిందితుడైనటువంటి ఎవరైతే సంజయ్ రాయ్ మాత్రం బలంగా ఉన్నాయి సాక్ష్యాధారాలన్నీ కూడా. సో దీంట్లో ఇంకా కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న విషయం మీదే డిలే అవుతుంది.